द्वैतविशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तनाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तनाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 115, 116 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 115 శ్లోకాన్ని వినేద్దాం. ఏషావృతిర్నామ తమో గుణస్య శక్తిర్యయా వస్త్వవభాసతేన్యథా సైషా నిదానం పురుషస్య సంస్కృతేః విక్షేపశక్తేః ప్రసరస్య హేతుః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఏ ఆవరణ శక్తి చేత వస్తువు అన్యథా మరొక విధముగా అవభాసతే భాసిస్తోందో ఏష ఇది తమోగుణ్యస్య తమోగుణం యొక్క ఆవృతిర్నామ ఆవృతి అనడు శక్తి ఏష ఇది పురుషస్య పురుషుని యొక్క సంస్కృతే సంసారానికి నిదానం మూల కారణము నిక్షేపశక్తే నిక్షేపశక్తి యొక్క ప్రసరస్య ప్రసరణకు హేతు కారణం అవుతుంది అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే తమోగుణానికి ఉండే శక్తిని ఆవరణ శక్తి అంటాం మనం. ఆవరణ శక్తి వల్లే మనకు ఒక విధంగా ఉన్న వస్తువు మరొక విధంగా ప్రతీతమవుతూ ఉంటుంది. ఇదే పురుషుని యొక్క జన్మ మరణ రూపమైన సంసారానికి కారణం అవుతుంది. ఇది విక్షేప శక్తి ప్రసారించడానికి కారణం అంటూ ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఒక వస్తువుని మరొక వస్తువుగా ప్రతీతం అయ్యేట్లుగా చేసే శక్తి ఈ తమోగుణం యొక్క ఆవరణ శక్తి అనమాట. ఇదే మన ఈ సంసారానికి ఆది కారణం అవుతుంది. విక్షేప శక్తి యొక్క ప్రసారానికి ఇదే కారణము అంటూ చెప్పడం జరుగుతుంది మనకి. విక్షేప శక్తి, ఆవరణ శక్తి, జ్ఞానశక్తి అని 3 శక్తులు ఉంటాయన్నమాట. వీటిలో మొదటి 2 అంటే విక్షేప శక్తి, ఆవరణ శక్తి అన్నవి బంధానికి హేతువులవుతే, మూడవది మోక్షానికి హేతు అనమాట. అంటే మనం విక్షేప శక్తి అంటే 113వ శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది. అవిద్యాశక్తి అంటూ, అంటే మన అజ్ఞానం అని అనుకోవచ్చు. ఇక్కడే దీన్నే మాయాశక్తి కింద మనకి అది ఏ విధంగా మన బంధంలోకి దింపేస్తుంది అన్నది చెప్పడం జరిగిందనమాట. ఈ ఏషావృత్తి నామ అన్నారు. ఇది ఆవరణం అంటూ పిలువబడుతుంది. తమోగుణ్య శక్తి అంటే తమోగుణానికి చెందిన శక్తి ఇది అంటూ చెప్పడం జరిగింది కదా. ఇక్కడ విక్షేప శక్తి ప్రవణస్య హేతు అంటే విక్షేప శక్తి రజోగుణ ప్రేరేపణకి కారణమవుతుంది. అది తమోగుణం సత్యాన్ని కప్పేస్తుంది అంటే ఆవరిస్తుంది. కాబట్టి ఇది ఆవరణ శక్తి అంటూ మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఆవరణ శక్తి అంటే సత్యాన్ని దాచే శక్తి. తాడు ఉంది కానీ కనిపించదు, ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి. ఈ చీకటి తమోగుణం అన్నమాట. సత్యం కనిపించకపోతే మనకి
అసత్యం కనిపిస్తుంది. మనం తాడు రజ్జు ఉదాహరణ తీసుకుంటే తాడు మనకి పావులా అనిపించడం, ఇదే ఆ మాయా పని విధానం అన్నమాట. ఎందుకు మనం ఈ బంధంలో ఉన్నాం అంటే సత్యం తెలియదు కాబట్టి. అది ఎందుకు తెలియట్లేదు అంటే ఈ ఆవరణ శక్తి కప్పేస్తుంది కాబట్టి. కృష్ణ పరమాత్మ తమో గుణం గురించి 14వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. తమో గుణం అజ్ఞానం నుంచి పుట్టిందని తెలుసుకోవాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది అజ్ఞానం అంటే ప్రకృతి త్రిగుణాత్మికం అని, ప్రకృతి నుంచే సృష్టి జరిగిందని, సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఈ 3 గుణాలు ఉంటాయి అంటూ మనం చూసాం. ఏమిటా గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు. ఈ విధంగా తమో గుణం కూడా ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి సమస్య ఎక్కడొస్తుంది మనకి? తమో గుణం ప్రధానంగా ఉన్న మనస్సు ఉంటే వచ్చే సమస్యలు ఏమిటి అన్నది విశ్లేషిస్తున్నారు ఈయన. నిద్రపోవడం అన్నది సమస్య కాదు, కానీ నిద్రపోతూనే ఉండడం అన్నది సమస్య. అందరూ నిద్రపోవాలి కూడా, నిజానికి నిద్ర పట్టకపోతే అదొక సమస్య. అందువల్ల తమో గుణాన్ని పూర్తిగా ఖండించడం లేదు, కానీ దానిలోనే ఎప్పుడు ఉండకూడదు అంటున్నారు. అలా ఉంటే ఏమిటి సమస్య అంటే ఈ తమో గుణం సత్వరజోగుణాన్ని త్రొక్కేస్తుంది అనమాట. ఎప్పుడైతే సత్వగుణం అణగదొక్కబడుతుందో అప్పుడు అతని ఆలోచనలో స్పష్టత ఉండదు. దానివల్ల జీవిత లక్ష్యం ఏమిటో కూడాను ఆలోచించలేరనమాట. ఎంతో దుర్లభమైన మనుష్య జన్మ మనకి దొరికిందని మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కాలం విలువ ఈ తమోగుణం ఉన్నవారికి తెలియదు. యవ్వనం విలువ తెలుసుకోలేడు. అన్నిటికీ ఒకటే మూల కారణం, ఆలోచనలో స్పష్టత లేకపోవడం. అంటే ఈ తమోగుణం మనకి మోహాన్ని ఆవరింపజేస్తుందన్నమాట. ఏదో గుట్టిగా జీవితం గడిపేయడం, ధనం యొక్క ప్రాముఖ్యత తెలీదు, ఆరోగ్యం యొక్క విలువ తెలీదు, జ్ఞానం యొక్క గొప్పతనమో తెలీదు. వేటి మీద కూడాను సరి అయిన అవగాహన ఉండదన్నమాట. లక్షణం మోహనాత్మకం అంటూ ఉంటారు. అంటే స్పష్టమైన ఆలోచన లేకపోవడం అన్నమాట. వారంతట వారికి స్పష్టమైన ఆలోచన లేకపోయినా ఎవరైనా వారికి సహాయపడడానికి ప్రయత్నించినా అది అందుకోకపోయినా పర్వాలేదు. వారు ఎంత శక్తివంతంగా ఉంటారంటే వారి అయోమయాన్ని సలహా ఇవ్వడానికి వచ్చిన వ్యక్తికి విజయవంతంగా అందజేస్తుంటారు. అందువల్ల అలాంటి వారి విషయంలో మనం ఏమీ చేయలేం, చేతులెత్తి భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప అంటున్నారు ఇక్కడ ఒక విశ్లేషణలో స్వామివారు. మామూలుగా తమోగుణం ఏ విధంగా వ్యక్తిని బంధిస్తుంది అంటే ప్రమాదాలస్య నిద్రాభిహి తన్ని బధ్నాతి అంటూ చెప్తుంటారు. అంటే ప్రమాదం అంటే నిర్లక్ష్యం, మానవ శరీరాన్ని సద్వినియోగం చేయనటువంటి నిర్లక్ష్యం అన్నమాట. అది లబ్ధ్వా కదాచిత్ నరజన్మ దుర్లభం. మనం మనిషి జన్మ పొందడమే చాలా కష్టం అనుకుంటే అందులోనూ వైదిక సాంప్రదాయంలో పుట్టడం ఇంకా అరుదైన అవకాశం. వేదం మనిషికి దిశానిర్దేశం చేస్తుంది. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటున్నాడు ఈ తమోగుణం ఉన్న వ్యక్తి అన్నమాట. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో చూసుకుందానిలే అనడానికి వీల్లేదు. ఎందుకంటే వచ్చే జన్మలో మనిషిగా పుడతాడో ఇంకా హీనమైన జన్మ పొందుతాడో కూడా తెలియదు. జ్ఞాన మార్గంలో వచ్చిన వాళ్ళకి ఇది వర్తించదనమాట. ప్రమాదం అంటే మనకు తెలిసిన ప్రమాదం కాదు. ప్రమాదం అంటే ఇక్కడ నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం అనమాట. ఆలస్యం అంటే బద్ధకం, నిద్రాభిహి అంటే నిద్ర మొదలైనవి. అందువల్ల ఆ వ్యక్తి ఎప్పుడు నిద్రపోతూనో నిద్రమత్తులోనో ఉంటాడు. అతనికి ఈ 2 అవస్థలే తెలుసు. జాగ్రత్త అవస్థ అని ఇంకొక అవస్థ ఉంటుందనే విషయం కూడాను అతనికి తెలియదు అంటున్నారు స్వామి. అంటే లక్షణం మోహనాత్మకంగా ఉంటుంది, అంటే స్పష్టమైన ఆలోచనలు లేకుండా ఉంటాడు. బంధన ప్రాకారః అన్నారు శ్లోకంలో. ప్రమాద సంగమం అన్నమాట అది. నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రకు లోనవడం. తమోగుణం వ్యక్తిని బంధించడం మూలంగా పుణ్యం పొందడు, పాపము పొందడు అతను. ఆ విధంగా చూస్తే తమోగుణం కలిగి ఉండడం కూడా ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది. అతనికి పుణ్యపాపాలు అంటావు. ఎందుకంటావు? ఏదైనా కర్మ చేస్తేనే కదా పుణ్యమైనా పాపమైనా అంటేది. మరి పుణ్యపాపాలు కర్మఫలాలు అయితే ఈ జన్మలో చేసిన కర్మలకు ఫలితంగా ఆగామి లభిస్తుంది కదా. అది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు. ఇతనికి ఏది అంటదు నిజమే, కానీ దాన్ని తలుచుకొని మురిసిపోకూడదు. ఎందుకు? అదేమైనా ఘనకార్యమా మురిసిపోవడానికి అని అంటున్నారు ఇక్కడ. జంతువులు కూడా కర్మలు చేయవు కాబట్టి వాటికి కూడా పాపపుణ్యాలు అంటావు. అందువల్ల ఒక వ్యక్తి నాకు పాపపుణ్యాలు లేవు అంటే అతను జంతువులా జీవించాడని అర్థం. అంతేకాకుండా అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటూ జ్ఞానం కప్పబడిపోతే మనుషులు మోహంలో పడిపోతారు. అలాగే మనకి ఈశోపనిషత్తు కూడాను ఇదే విషయాన్ని చెప్తుంది. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవ
తే తమో యా ఉ విద్యాయాం రతాహ అంటారు. అంటే అజ్ఞానం అన్నది అంధకారానికే త్రోసేస్తుంది మన్ని అంటూ చెప్తుంది. కఠోపనిషత్తు కూడాను మనకి దాన్నే బలపరుస్తుంది అనమాట. అజ్ఞానంలో ఉన్నవారు తాము జ్ఞానులనే అనుకుంటూ ఉంటారు, వాళ్ళు అంధుల్లా తిరుగుతూ ఉంటారు అంటూ చెప్తుంది. అది తమస్సు అంటే కప్పివేయడం, రజస్సు అంటే ప్రదర్శిస్తుంది. ఈ రెండు కలిస్తేనే సంసారం అనే ఈ వలయంలో మనం చిక్కుకుంటున్నాం అంటూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చివరిగా ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ తమో గుణం జీవాత్మను అజ్ఞానం అనే చీకటిలోకి మరింతగా నెట్టివేస్తుంది అంటూ చెప్తూ, జీవాత్మ తన యొక్క దివ్య అస్తిత్వాన్ని, జీవిత లక్ష్యాన్ని, పురోగతికై మానవ జన్మ ఇచ్చే అపూర్వ అవకాశాన్ని కూడాను పూర్తిగా విస్మరింపజేస్తుంది అంటూ ఈ తమో గుణాన్ని అసలు దరిచేరనివ్వకండి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మరొక శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ప్రజ్ఞావానపి పండితోపి చతురోప్యత్యంత సూక్ష్మార్థదృగ్ వ్యాలీఢస్తమసా న వేత్తి బహుధా సంబోధితోపి స్ఫుటం భ్రాంత్యారోపితమేవ సాధు కలయత్యాలంబతే తద్గుణాన్ హంతాసౌ ప్రబలా దురంతతమసః శక్తిర్మహత్యావృతిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ప్రజ్ఞావానాపి ప్రజ్ఞ కలవాడైనను, పండితోపి పండితుడైనను, చతురోపి నేర్పుగలవాడైనను, అత్యంత సూక్ష్మార్థ దృక్ మిక్కిలి సూక్ష్మములకు విషయమును చూడగలిగిన వాడైనను, అలాంటి మానవుడు కూడా బహుదా సంబోధితాపి అనేక విధములుగా బోధింపబడిన వాడైనను, తమస తమోగుణము చేత వ్యాలీఢ ఆక్రమింపబడిన వాడై, స్ఫుటం స్పష్టముగా, నవేత్తి తెలుసుకోడు, భ్రాంత్యా భ్రాంతి చేత, ఆరోపితమేవ ఆరోపింపబడిన దానినే, సాధు మంచిదానిగా, కలయతి భావిస్తున్నాడు, తద్గుణాన్ దాని యొక్క గుణములను, ఆలంబతే అవలంబించును, హంత అంటే ఎంత కష్టం, దురంత తమసః దుఃఖాంతమైన తమోగుణం యొక్క, అసౌ ఈ ఆవృత్తి ఆవృత్తి అనేది మహతీ శక్తి గొప్ప శక్తి ప్రబలం చాలా ప్రబలంగా ఉంది అంటూ వాపోతున్నారనమాట శంకరులు వారు ఇందులో. అంటే ఇది మనందరం చాలా గొప్ప తెలియగల వాళ్ళము పండితులము అని అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకు కూడా ఆయన ఇక్కడ చురకంటిస్తున్నారు. ఏమంటున్నారు అంటే, ఎంతటి బుద్ధిమంతుడైనను, ఎంతటి పండితుడైనను, ఎంతటి చతురుడైనను, ఎంతటి సూక్ష్మార్థగ్రహణ సామర్థ్యం కలవాడైనను, తమోగుణగ్రస్తుడైన పురుషుడు ఒక వస్తువును చూసి దాని పట్ల భ్రాంతి చేత కల్పించుకున్న వస్తువునే సత్యమని తలుచుకుంటూ ఉంటాడు, దాని గుణాలనే అతను ఆశ్రయిస్తూ ఉంటాడు. కానీ నాయన అది సత్యం కాదు అంటూ ఎన్ని విధాలుగా బోధించినా అతను చెవిని పెట్టడు. ఔరా, దురంతమైన తమోగుణాలకి సంబంధించిన ఈ మహత్తరమైన ఆవరణ శక్తి ఎంత ప్రబలమైనది అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. తమసా వ్యాలీడ అన్నారు, తమోగుణం చేత కప్పబడి నవేత్తి అతడు గ్రహించలేడు అంటున్నారు. స్ఫుటన్ నవేత్తి అన్నారు కూడా, అంటే అసలు స్పష్టంగా అసలు తెలుసుకోలేడు అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ, సాధు కలయతి అన్నారు, అదే నిజమని కూడా భావిస్తూ ఉంటాడట. తద్గుణాన్న ఆలంబతే దాని లక్షణాలనే పట్టుకుని వేళ్లాడుతుంటాడు. ప్రబల అన్నారు ఇక్కడ ఆయన, ప్రబల దురంతం తమసహ శక్తి అంటూ అన్నారు. అంటే బలమైన తమోగుణ శక్తి అది మహా ఆవృత్తి అంటున్నారు ఆయన. అంటే దాని ఆవరణ శక్తి చాలా గొప్పది, చాలా తొందరగా దాని చేత మనందరం కప్పబడిపోతాం అంటున్నారు ఈయన. జ్ఞానం ఉన్నా మనం ఎందుకు గ్రహించలేము అంటే, పుస్తక జ్ఞానం ఉంటుంది కానీ బుద్ధిలో ఆ జ్ఞానం మనం కుదుర్చుకోలేము అని. ఎందుకు? అంతఃకరణ శుద్ధి ఉండదు కాబట్టి, ఆత్మజ్ఞానం మనకి కలగడం లేదు కాబట్టి. ఈ తమోగుణ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇది సత్యాన్ని కప్పేయడమే కాకుండా దానికి ఇంకొంచెం కేక్ పైన చెర్రీలాగా మోహాన్ని కూడాను కలిగిస్తుంటుంది. ఆ మోహం ద్వారా తప్పు అన్న దాన్ని కూడాను మనం నిజము అన్నట్టుగా భావిస్తూ ఉంటాం అనమాట. ఒక వ్యక్తి తప్పుడు అలవాట్లో ఉంటాడు, కానీ వాడికి ఎంత మోహం ఆవరించి ఉంటుందంటే నేనే సరి అయిన వాడిని అంటూ ఉంటాడు అందరితోటి. శంకరాచార్యుల వారు ఇందులో ప్రబల దురంత అంటూ వాడారు.
చాలా బలమైంది, అది సులభంగా ఏమి పోయేది కాదు అంటూ కూడాను ఆయన చెప్పడం జరిగిందనమాట. త్రిగుణాలు నా నుండే వచ్చాయి అంటూ భగవంతుడు ఒక శ్లోకాన్ని చెప్పాడు. త్రిభిః గుణమయైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మాయ యొక్క త్రిగుణాల చేత భ్రమకు లోనై మోహితులైన ఈ లోకంలోని జనులు అనశ్వరమైన సనాతనమైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు అంటూ ఆయన అంటారనమాట. అంటే ఏంటి ఇందులో ఈ సత్వరజస్తమో గుణాలు ప్రకృతి గుణాలని మనం చెప్పుకున్నాం కదా, ఈ త్రిగుణాల చేత జనులు మోహితులైపోతున్నారు అంటున్నారు ఆయన. మాయ యొక్క ఈ 3 గుణాలు వారి యొక్క బుద్ధిని కప్పివేయడం వల్లే వారు క్షణభంగురమైన శరీర సుఖాలకు ఆకర్షితులవుతున్నారు అంటారు ఆయన. మాయ అన్న పదానికి ఉన్న అర్థాల్లో మా అంటే కాదు అని మనం తీసుకుంటాం, యా అంటే ఉన్నది అన్నది కూడా తీసుకుంటాం. అంటే మాయ అంటే మనకి అనిపించినట్టుగా ఉన్నది కాదనమాట. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ప్రాప్తికి అర్హతను సాధించిన జీవాత్మల నుండి పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచడం అది చేసే సేవ అనమాట. ఏది ఈ మాయ చేసే సేవ. మాయ అనేది ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలను ఎరగా వేసి మోహానికి గురిచేస్తుంటుంది. అదే సమయంలో మాయ జీవాత్మలను 3 రకాల భౌతిక బాధలకు కూడాను గురిచేస్తూ ఎన్నో రకాలుగా కష్టాలతోటి దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకి అంటే, ఎవరో ఒక ధీరాత్ముడు ఉంటాడు, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మనమైక్షత అంటూ కఠోపనిషత్తు చెప్తుందనమాట. ఎవరో ఒక ధీరుడు మాత్రం ప్రత్యేగాత్మ గురించి తెలుసుకుంటాడు. జగత్ అంటే మనుషులు మాత్రమే, జంతువులు వేదాంతాన్ని నేర్చుకోలేవు, మనిషి ఒకడే బుద్ధిజీవి అనుకుంటూ అతనికి తెలుస్తుంది. భజగోవిందం చెప్పుకున్నప్పుడు మనం బాలాస్తావత్ క్రీడాసక్త అంటూ ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఆటలతోటి బాల్యము, యవనంలో కోరికలతోటి, చింతలతోటి వృద్ధాప్యాన్ని గడిపేస్తే ఇంకా భగవంతుడిని ఎప్పుడు ప్రార్థిస్తాము అంటూ చెప్పుకోవడం జరిగింది అందులో. అంటే దాని ఫలితం ఏమిటి, మనకి ఏమీ లేకుండా అజ్ఞానంలో మనం గడిపేస్తున్నాం అన్నమాట. ఈ మాయ అనే దాని నుంచి బయటపడండి అంటూ ఇక్కడ అది ఎంత ప్రబలమైందయ్యా మీరు తెలుసుకోండి అంటూ శంకర భగవత్పాదుల వారు చెప్పడం జరుగుతోంది. అజ్ఞానంలో ఉన్నవారు తాము పండితులం అని అనుకుంటుంటారు, అంధుల్లాగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అంటున్నారు ఈయన ఇక్కడ. మనకి నేటి సమాజంలో విద్య అయితే ఉంది, అంటే అనేక రకాల క్వాలిఫికేషన్స్, డిగ్రీస్ అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానం లేదు. సమాచారం ఉంది కానీ అవగాహన లేదు. ఫలితంగా మనం ఈగో, తప్పుల నిర్ణయాలు, అసంతృప్తికి గురవుతున్నాం. నాకు తెలిసింది పూర్తిగా సత్యమా అని మనం సరి అయిన దృష్టిని పెట్టట్లేదు. ఎప్పుడైతే అది మనం పెట్టడం ప్రారంభిస్తామో వినయం వస్తుంది, నిజమైన జ్ఞానం మనకి పెరుగుతుంది. ఇది రావాలి అంటే గురు శరణాగతి, ఆత్మవిచారము, మనశ్శుద్ధి ఇవి తప్పకుండా రావాలి అంటూ మనం చెప్తున్నాం. వీటన్నిటికీ పైమెట్టు వినయం అన్నది ఉండాలి. నేను నిజంగా తెలుసుకున్నానా లేక భ్రమలో ఉన్నానా, తమోగుణం నా సత్యాన్ని కప్పేస్తోంది అన్నదాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే తమోగుణాన్ని శంకరుల వారు ఇది బలమైన ఆవరణ శక్తి అంటూ వాడారు కాబట్టి. ఈ రకంగా మనం ఈ 2 శ్లోకాలకి చక్కటి అర్థాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.